హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మొఫసా ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. మొఫసా ద లయన్ కింగ్ 2 మహేష్ బాబు వాయిస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవన్నీ రోమర్స్ అని అనుకున్నాను, కానీ చాలా బాగుంది. అయితే ఇలా హీరోల వాయిస్లే ఎందుకు ఇలాంటి సినిమాల్లో పెడతారు? ఎందుకంటే ఇవి చిన్నపిల్లల సినిమాలు. సో ఈ సినిమాని తెలుగులో చూడాలి అంటే పబ్లిసిటీ చేయాలి, కానీ ఆ సినిమాలు పబ్లిసిటీ చేయరు. సో ఇప్పుడు సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలోని ఏదో ఒక క్యారెక్టర్కి వేరే హీరోలతోటి వాయిస్లు పెడితే చాలామంది ఆ హీరో వాయిస్ వినడానికైనా సినిమాకి వెళ్తారని ఇలాంటి కొన్ని సినిమాలలో హీరోలు వాయిస్లు పెడతారు. అయితే లాస్ట్ టైము ద లయన్ కింగ్లో కూడా జగపతి బాబు గారు, నాని గారు, బ్రహ్మానందం గారు, ఆలీ ఇలాంటి చాలామంది స్టార్లు వాయిస్లు అందించారు ఆ సినిమాలోని. ఇప్పుడు ముఫాసా ద లయన్ కింగ్ 2లో ముఫాసా అనే క్యారెక్టర్కి మహేష్ బాబు గారు వాయిస్ అందిస్తున్నారు. మరి వాయిస్ కోసమైనా మహేష్ బాబు అభిమానులు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తారు అని ఒక చిన్న అంచనా. మరి సినిమా దిగిన తర్వాత ఎంత హిట్ అవుతుందండి తర్వాత విషయం. అయితే ట్రైలర్ విషయానికి వస్తే మహేష్ బాబు వాయిస్ చాలా బాగా సూట్ అయింది. అలాగే ఆలీ గారు వాయిస్ అయితే ఉన్నది. బ్రహ్మానందం గారి వాయిస్ ఉందో లేదో తెలీదు. అలాగే ఈ ముఫాసా అనే సినిమా ద లయన్ కింగ్కి కొనసాగింపుగా వచ్చిందే ఈ ముఫాసా సినిమా. అయితే ద లయన్ కింగ్లోని ఎండింగ్లోని సింబా మొత్తానికి రాజు అవుతాడు. తర్వాత ఏం జరిగిందో అన్నది మనకు తెలియదు. మరి సింబా బతికున్నాడా లేదా, అలాగే మరి ముఫాసా ఎవరు అన్నది తెలియాలంటే ఇప్పుడు ఈ ముఫాసా ద లయన్ కింగ్ సినిమా చూడాల్సిందే. అయితే ఇంతకుముందు ద లయన్ కింగ్లోని సింబా అనే క్యారెక్టర్కి నాని గారు వాయిస్ అందించారు. మరి ఇప్పుడు ఈ సినిమాలోని సింబా వాయిస్ ఎవరు అందిస్తున్నారో తెలీదు. ముఫాసా క్యారెక్టర్కి అయితే మహేష్ బాబు గారు వాయిస్ అయితే అందిస్తున్నారు. అయితే మరి నాని వాయిస్ అందించినప్పుడు ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. మరి ఇప్పుడు అదే మ్యాజిక్ మళ్ళీ ఇప్పుడు కూడా మహేష్ బాబు గారు ముఫాసా క్యారెక్టర్కి అందించడం వల్ల సినిమాకి ప్లస్ అవుతుందా లేదా అనేది మనకు తెలీదు. మరి సినిమా దిగిన తర్వాత వెయిట్ చేయాలి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు ఛానల్.